జూబ్లీస్ ఎన్నికలు అంతా తానే కేటీఆర్ వివరించారు. నా పదవి పోయేటట్టుంది ఎలక్షన్ ఓడిపోతే. ఇంకొక ఆరోపణ కూడా బినామీ ఆస్తులు ఉన్నాయి మీ పేరిట. అంటే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. బండి సంజయ్ ఏమంటారంటే నా సభలకే పర్మిషన్ ఇవ్వట్లేదు. అట్లా మాట్లాడినవాడిని ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాల. నవీన్ యాదవ్ విషయంలో ఒక బీసీని పట్టుకొని చిల్లర రౌడీ గూండా రౌడీ అని చెప్పి నేను చెప్పడం కాదు, అక్కడ ఉండే హిజ్డాలు చెప్తున్నారు. ఆగంటి గోపీనాథ్ మృతి మీద విచారణ జరగాలి. నాకు రేవంత్ రెడ్డి చిల్లరగాడని తెలుసు కానీ ఇంత చిల్లరగాడని తెలియదు. బండి సంజయ్ చాలా చిల్లరగాడని తెలుసు కానీ ఇంత నీచుడని తెలియదు. మాగంటి సునీత కుటుంబంలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. అనుముల బ్రదర్స్ అరాచక రాజ్యంలో పోలీసులు గడ్డి బీక్తున్నారా? కాంగ్రెస్ కార్యకర్తల పోలీసుల మీద బండి సంజయ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి? హిందూ ముస్లిం పోలరైజేషన్ తేవాలి. ఇద్దరు ఎజెండా అదే కదా. అధికారంలో ఉన్న పార్టీని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మరి నువ్వేం బీకెవరు? నేను టిఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటే. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి మోడీ గారు కాంట్రాక్ట్ ఇస్తారు, 1150 కోట్ల కాంట్రాక్ట్. అప్పులన్నీ మిగిల్చిపోయినారు, అప్పుల రాష్ట్రం చేశారు. రూపాయి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవినీతితో సంపాదిస్తే 30 పైసలు అమిత్ షాకు పంపుతున్నాడు. కేసీఆర్ కిషన్ రెడ్డిని రండా అన్నారు, ఏ సందర్భంలో దద్దమ్మ సన్నాసి అన్నారు. నా తండ్రినంటే ఇప్పుడు మీ తండ్రినంటే మీకు కోపం రాదా? మరి ఎందుకు తుపాకు తల మీద పెట్టారంటారు? మీకు అంటే అదొక మిస్టరీ ఉంది కదా. రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయిన తర్వాత ఇంక దొంగలు ఎక్కడ పట్టుకుంటారు? మీరు టెంప్ట్ చేసి రుణమాఫీ చేస్తేనే ఈ సిచ్యువేషన్ ఉంది. చెప్పిన సన్నాసి అమలు చేయాలి కదా. హైదరాబాద్లో మీకు అసలు మంచిగా కనబడలేదా? నేను బ్యాగ్లతో దొరికినా కానీ నేను దొంగను కాదు. 6 గ్యారంటీల్లో 2-3 గ్యారంటీలు అమలు చేసామంటే, ఒకటి ఇంటికి బుల్డోజర్ గ్యారంటీ, రెండోది తలకి తుపాకీ గ్యారంటీ. పోసుకున్నా సరే రూపాయి లేని విధంగా ఉంది అని వాస్తవ సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేశారు. మీడియాకు దమ్ము లేదు, ఇవాళ మీడియాకు వెన్నుముక చచ్చిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు 2-3 సంవత్సరాల పెండింగ్ అనేది మీ టైంలో కూడా ఉంది కదా. చోటే బాయ్ బడే బాయ్ మాత్రం బాగా కూడబలుకొని ప్రచారం చేస్తారు. కానీ బడే బాయ్కి మీరు అవయవ దానం చేశారు అని రేవంత్ రెడ్డి పదే పదే అంటారు. అందరికీ తెలుసు. ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలీదా మీకు? అంటే కేసీఆర్ రావాలని మళ్ళీ రాష్ట్రం అంతా కోరుకుంటున్నారని మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదే బాధ మీతో జర్నలిస్టులతో. మీకు ఏమంటే మీరు కనీసం రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఢిల్లీలో ఓటు చోరీ అని ఆక్రోశిస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి 2-3 ఓట్లు కామనే కదా అక్కడ ఇక్కడ. మీకు కామనేమో, మాకైతే కాదు.